హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో మనకు డెలివరీ టైం పడింది అంటే మనం డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళాలి, అలాంటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకోవాలి మనతో పాటు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మనం డెలివరీకి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన వస్తువులు ఏంటంటే మెడిసిన్స్ మరియు స్కానింగ్ రిపోర్ట్స్. ఫస్ట్ మనము ఏవైతే మెడిసిన్స్ యూస్ చేస్తున్నామో ఆ మెడిసిన్స్, అలాగే స్కానింగ్ రిపోర్ట్స్ అనమాట. ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు మనం స్కానింగ్ రిపోర్ట్ అనేవి పెట్టుకొని ఉంటాం. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి మన బెడ్షీట్లో. అలాగే 3 బెడ్‌షీట్స్ అండ్ మదర్ నైటీస్. మనము డెలివరీ అయ్యాక నైటీస్ మాత్రమే వేసుకునేకి ఈజీగా ఉంటుంది. అందువల్ల నైటీస్, అలాగే 3 బెడ్‌షీట్స్ అనమాట. మనం అక్కడ కొన్ని రోజులు స్టే చేయాల్సి వస్తుంది కాబట్టి బెడ్‌షీట్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బేబీ డ్రెస్, చేతులకి గ్లౌస్, కాళ్ళకు సాక్సెస్. అంటే మేము బేబీ పుట్టిన తర్వాత బేబీకి మనము డ్రెస్ వేసుకోవాలి కాబట్టి ఒక డ్రెస్ అనేది ఎత్తుకొని పోవాలి. అలాగే చేతులకి గ్లౌస్ అనేవి తీసుకోవాలి బేబీకి. ఓకేనా. కాళ్ళకు కూడా సాక్స్లు అనేవి వేయాలి పుట్టిన వెంటనే. నెక్స్ట్ కాటన్ క్లాత్స్ మరియు హెయిర్ ఆయిల్. మనకి హెయిర్ ఆయిల్ అనమాట, మనకి నీడ్ అయ్యేది అదొకటి. అలాగే కాటన్ క్లాత్స్ అంటే మనము రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు బేబీకి, అలాగే మనకి. ఈ విధంగా కాటన్ క్లాత్స్ అనేవి తీసుకెళ్తే మనకి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా, అలాంటప్పుడు వేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే. నెక్స్ట్ మదర్ ప్యాడ్స్ మరియు బేబీ డైపర్స్. మదర్ ప్యాడ్స్ అనేవి కూడా తీసుకొని వెళ్ళాలి, అలాగే బేబీకి డైపర్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ శానిటైజర్ మరియు వాటర్ బాటిల్స్. శానిటైజర్ మరియు వాటర్ బాటిల్ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. మనం బేబీని ముట్టుకునేటప్పుడు ఏదంటే అది పట్టుకొని ఉంటాం. అందువల్ల శానిటైజర్ వేసుకుని చేతులు బాగా తుడుచుకున్న తర్వాత బేబీని పట్టుకోవాలి. నెక్స్ట్ వాటర్ బాటిల్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్లాస్క్, గ్లాసు మరియు స్పూన్. ఫ్లాస్క్ అనేది హాట్ వాటర్ పెట్టుకునేదానికి పనికొస్తుంది. అలాగే గ్లాస్ అనేది మనము వాటర్ తాగడానికి, అలాగే పాలు తాగడానికి, ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఒక స్పూన్ అనమాట, అంటే మనం తినడానికి వీలు లేనప్పుడు స్పూన్ తీసుకొని తినచ్చు. అలాగే పాలు కలుపుకోవడానికి, పౌడర్ కలుపుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఇవన్నీ మనము మన బ్యాగ్లో సర్దుకొని ఉండాలి. ఓకేనా. నేను చెప్పినవన్నీ సర్దుకున్న తర్వాత మనము హాస్పిటల్కి అయితే రెడీ అవ్వచ్చు. ఈ విధంగా మనము అన్ని హాస్పిటల్కి సర్దుకున్న తర్వాత మనం సేఫ్గా వెళ్ళాలి. అంటే ఒక కార్లోనో లేకపోతే ఏదన్నా, అంటే మనకి ఏది ఉంటే అదనమాట. కార్ అనే కాదు, మనము ఇన్ టైంలో వెళ్ళిపోవాలి. చాలా టైం పట్టేంత వరకు కూడా ఉండకూడదు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.